కేంద్రం కూడా ప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ ఫోన్ ట్యాపింగ్ దీంట్లో వెదర్ ఇట్ ఈస్ ఎ స్కామ్ ఆర్ వాట్ ఎవర్, దాంట్లో మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం అప్పటి ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్ అయ్యిందని కేంద్రం కూడా నమ్ముతోందా? నిన్న కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో కుటుంబం మొత్తము ప్రత్యక్షంగానే ఇన్వాల్వ్ అయిందని ఆయన డైరెక్ట్గానే అలిగేషన్ చేశారు. నేను అనుకునేది ఏంటంటే కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన అంత డైరెక్ట్గా అలిగేషన్ చేశారు అంటే కేంద్రం కూడా ఫోన్ ట్యాపింగ్లో ఆ కుటుంబం యొక్క ప్రమేయాన్ని, అప్పటి ప్రభుత్వం యొక్క ప్రమేయాన్ని నమ్ముతోందని నాకు అనిపించింది. ఆమె రైట్? హలో చెప్పండి సార్. సార్ ముందు మిత్రులకు నమస్కారం. నమస్కారం సార్. నిన్న కిషన్ రెడ్డి గారి కామెంట్, నిన్న రిమైండ్ రిపోర్టు, నిన్న ఏవైతే నిందితులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నిందితులను కోర్టు ముందు సరెండర్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అందరి రాష్ట్ర యంత్రాంగం, ప్రభుత్వం యొక్క యంత్రాంగం ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశాల ఆధారంగానే నిన్న కిషన్ రెడ్డి గారు కామెంట్ చేశారు సార్. అందులో వచ్చిన అంశం ఏంటంటే, నలుగురు ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసినాం, మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సందర్భంగా మాకు వచ్చినటువంటి సమాచారాన్ని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసామంటే ప్రభుత్వానికి తెలియజేశాము. దాని ఆధారంగానే మేము అక్కడ ఆ ఫామ్ హౌస్ లో వాళ్ళని ట్రాప్ చేసినామని చెప్పి నిన్న రిమాండ్ చెప్పినట్టుగా, నిందితులు చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వచ్చింది సార్. సో మరి న్యాచురల్ గా అంటే ఒక ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడానికి పర్మిషన్ ఉందా, ఉంటే ఎవరు చేశారు, మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఎవరికి ఇన్ఫార్మ్ చేశారంటే ముఖ్యమంత్రికి ఇన్ఫార్మ్ చేశారు. మీకు కనపడుతూనే ఉంది కదా, ముఖ్యమంత్రి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సార్. అంతే కదా అంటున్నా, అంతే కదా అంటున్నా. సిగ్నల్ అదే. హలో చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే, అంతే కదా అంటున్నా. ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రికి చెప్పకుండా ఎవరు ఏం పని చేయరు కదా. ముఖ్యమంత్రి గారికి చెప్పిన వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ మ్యూట్ అయింది. మేము చెప్పినామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెప్పిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉన్నట్టే కదా. ఇమ్మీడియట్ గా హరీష్ రావు గారు అదే రోజు అదే గంటలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొని మన తెలంగాణ భవన్ కు పోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ నుంచి ప్రగతి భవన్ తీసుకుపోయి ప్రభుత్వం యొక్క భవనం, అది ప్రజాభవనం, ఆ భవనంలో తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన తీగలాగితే దొంగగా తిన్నట్టుగా మేము చెప్పబట్టుకనే ఆ ఫామ్ హౌస్ కేసు బయటకు వచ్చింది. మేము ప్రభుత్వానికి ముందే హెచ్చరించినాం. పర్యవసానంగా వాళ్ళు ట్యాప్ చేయబడ్డారు. అక్కడ దాని ఆధారంగా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కదా రిమాండ్ రిపోర్ట్ వచ్చింది స్టోరీ అంతా కూడా. కాబట్టి దాని అర్థమైంది సార్. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా కదా దాని అర్థము. ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంటది? కిషన్ రెడ్డి గారు చెప్పింది ఆ దాంట్లో వచ్చినటువంటి సారాంశాన్ని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు తెలిసే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది సీక్రెట్ కాదు, ఏదో అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గ సహచరులు మిగతా వాళ్ళందరికీ తెలిసి వారి ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నిన్న ఆ రిమాండ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి సారాంశం. కన్ఫెషన్ లో ఉంది సార్, కన్ఫెషన్ లో ఉంది అంటారు. వాళ్ళు చెప్పారు, నిందితులు చెప్పారు కదా. నేను అదే రిమాండ్ రిపోర్ట్ మెజిస్ట్రేట్ కి అయితే అప్పుడు పేపర్ లీక్ వార్త కాదు సార్, అది మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వార్త. అది మెజిస్ట్రేట్ ముందు డాక్యుమెంట్, రిటర్న్ టైప్ డాక్యుమెంట్ అది. కాబట్టి పేపర్ లీక్ ఇచ్చిన వార్త కాదు, ఆఫ్ కెమెరా చెప్పిన వార్త కాదు అది. కాబట్టి చాలా స్పష్టంగా మెజిస్ట్రేట్ ముందు ఇచ్చారంటే అది కరెక్ట్ అయితేనే ఇస్తారు. సంగతి తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రూవ్ అవుతుందా కాదా ఇంకేమవుతుందో సంగతి